హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే రావడం జరిగింది, కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆర్ఎఫ్ఐడి చిప్ ఉంటుందని చెప్పినాను కదా, సో అదేవిధంగా నోటీస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఆర్ఎఫ్ఐడి చిప్ ఉంటుంది, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. సో మనం ఇవాళ వీడియోలో సో ఆర్ఎఫ్ఐడి చిప్ గురించి, అఫీషియల్ నోటీస్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో పీటీపీఎస్టీ అప్డేట్, ఆర్ఎఫ్ఐడి చిప్ ఉంటే లాభమా నష్టమా? సో ఫిజికల్ మెడికల్ ఒకటిసారి ఉంటుందా? సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. సో ఈ అఫీషియల్ నోటీస్ ఇదే ఫ్రెండ్స్. సో ఈ నోటీస్లో ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ నోటీస్ ఏంటంటే, సో ఈసారి పిఎస్టీ చాలా పకడ్బందీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సీరియస్గా ఉంటుంది. సో ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది. సో ప్రీవియస్ కూడా ఏం ఫ్రాడ్ జరగలేదు. సో అక్కడ ఇంకా పకడ్బందీగా ఆర్ఎఫ్ఐడి చిప్ ఉంటుంది. అదేవిధంగా సీసీటీవీ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఈవెంట్ దగ్గర సీసీటీవీ ఉంటుంది. సో ప్రీవియస్గా ఏం చేస్తున్నారంటే, సో ఇక్కడ సో వాళ్ళు అక్కడ క్యామ్ ఉంటుంది, క్యామ్తోనే తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే లైవ్గా సీసీటీవీ రికార్డ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిలో ఎలాంటి ఫ్రాడ్ లేకుండా సో చాలా సీరియస్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో చాలా పకడ్బందీగా ఉంటుంది, చాలా సిన్సియర్గా ఈసారి ఫిజికల్ అండ్ మెడికల్ చాలా సిన్సియర్గా జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్, చేయడం జరుగుతుంది. సో దీనిలో ఎలాంటి ఫ్రాడ్ జరగదు. సో ఎలాంటి ఎక్స్క్యూజ్ కూడా ఉండవు ఫ్రెండ్స్. సో దీనిలో కష్టపడిన వానికి సక్సెస్ ఫ్రెండ్స్. సో వితౌట్ హార్డ్ వర్క్ నో సక్సెస్ ఫ్రెండ్స్. సో హార్డ్ వర్క్ చేసిన వానికి సక్సెస్. సో ఆర్ఎఫ్ఐడి, సో ఈ నోటీస్ వచ్చేసి మొత్తం దాని గురించి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన పీఈటీపీఎస్టీకి సంబంధించిన సో ఈసారి చాలా వరకు బడ్జెట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దీని వల్ల సిన్సియర్గా జరుగుతుంది. సో దీనిలో ఎలాంటి డౌట్ లేకుండా. సో ఆర్ఎఫ్ఐడి ఉంటే లాభమా నష్టమా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కావాలంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో అదేవిధంగా లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా. సో ఆర్ఎఫ్ఐడి ఉంటే లాభమా నష్టమా అంటే, సో ఆర్ఎఫ్ఐడి ఉంటే చాలా వరకు 80 to 90% లాభమే ఫ్రెండ్స్. సో 10% ఏంటంటే అటు ఇటు. సో 10% ఏంటంటే బై లక్ ఫ్రెండ్స్. సో పోయినసారి ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అటు ఇటునే కాదు, బట్ ఈసారి అంటే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇది ఏంటంటే మొత్తం సిస్టమేటిక్గా జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఈ సెకండ్స్ కూడా టైం 24 minutes 1 millisecond 1 millisecondsలో ఒకవేళ పోయినా కానీ డిస్క్వాలిఫై ఫ్రెండ్స్. సో ఎంతైనా కానీ 23 minutes 59 seconds లోపే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్ అటు ఇటు ఉంటుందంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే నేను చెప్పేది చాలా సీరియస్గా హార్డ్ వర్క్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. వితౌట్ రన్నింగ్ ప్రాక్టీస్ ఆడ చేయాలంటే కుదరదు. ప్రాక్టీస్ ఉంటేనే 99% క్వాలిఫై అవుతారు, ఇది మాత్రం పక్కా ఫ్రెండ్స్. సో ఈసారి ఏంటంటే కాంపిటీషన్ ఎంత ఉండొచ్చు, కానీ మీరు హార్డ్ వర్క్ చేశారంటే మీకంట కాంపిటీషన్ ఏది ఉండదు. సో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళదే కాంపిటీషన్. వితౌట్ హార్డ్ వర్క్ కాంపిటీషన్ లేదు. విత్ హార్డ్ వర్క్ ఉంటేనే కాంపిటీషన్ ఉంటుంది. మీకంటే తోపు ఎవరు ఉండరు. సో నేను చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ చేయండి, చాలా సీరియస్గా తీసుకోండి. సో ఈసారి ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్ని డిసైడ్ చేసేది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అనుకొని చేయండి. సో నేను చెప్పేది అయితే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో గురించి ముందే చెప్పడం జరిగింది. సో నేను ఆ వీడియో చెప్పినప్పుడు ఎవరైతే సీరియస్గా ప్రాక్టీస్ చేశారో సో వాళ్ళకి మాత్రం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా పోయేది ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేసినా అని సక్సెస్ అవుతారు. సో దానిలో ఎలాంటి ఏం లేదు, నేను చెప్పాను కదా. సో మీరు సిటీస్లో ఉంటే ఫ్లైఓవర్ని పట్టుకోండి. సో ఫ్లైఓవర్ని చాలా యూటిలైజ్ చేసుకోండి. సో అదే కొండ ప్రాంతాలలో సో లేదంటే మీ దగ్గర ఇక్కడ హీల్స్ ఉన్న ప్రాంతాల్లో ఉంటే యూటిలైజ్ చేసుకోండి. సో ఏది ఏమైనా కానీ ప్లెయిన్ రోడ్స్ మీద, ప్లెయిన్ గ్రౌండ్ మీద ప్రాక్టీస్
చేయకండి ఫ్రెండ్స్. సో, ఏందంటే మన ఏపీలో అయినా గానీ, తెలంగాణలో అయినా గానీ, ఎక్కడ చూసినా గానీ అప్ అండ్ డౌన్స్ ఎక్కువున్నాయి. ప్రతి సెంటర్‌లో గానీ. సో, ఏదో ఒక 2, 3 సెంటర్‌లో తప్ప ప్రతి సెంటర్‌లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువనే ఉన్నాయి. సో, ఏందంటే మనం అప్పే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసి అఫీషియల్ నోటీస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది అఫీషియల్ నోటీస్. సో, మీకు దీనికి మీరు చూడాలంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, టెలిగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, జాయిన్ అవ్వండి. సో, అదే విధంగా ఏమన్నా అడగాలంటే ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో, ఈరోజు మీకు గానీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, నేను ఎస్ఎస్‌జీడీ గురించి చాలా విషయాలు షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అదేవిధంగా రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ సో మచ్.